Hello all, welcome to pythonvibes YouTube channel. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి how to flatten or convert list of list into single list using Python. సో ఈ క్వశ్చన్ ఇందులో ఉన్న ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ మనకి రియల్ టైంలో కూడా చాలా టైమ్స్ ఫేస్ చేసే విధంగా ఉంటుంది. సపోజ్ మనకి సమ్ సోర్స్ నుంచి మనకి వచ్చే ఇన్పుట్ అనేది యాజ్ అ లిస్ట్, ఆ లిస్ట్లో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఉండొచ్చు, లైక్ సబ్ లిస్ట్ ఉండొచ్చు, లేదంటే టపుల్స్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు, ఫ్లోట్స్ ఉండొచ్చు, ఇంటీజర్స్ ఉండొచ్చు. ఇలా ఏమైనా కూడా యాజ్ అ లిస్ట్గా వస్తున్నప్పుడు ఆ లిస్ట్ని అన్ని లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్ని కలిపి ఒక ఫైనల్ లిస్ట్గా మనకి రిటర్న్ చేయాల్సిన సిచ్యువేషను చాలా టైమ్స్ మనకి రియల్ టైంలో కూడా ఫేస్ చేస్తాము. సో టు అప్రోచ్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టూ వేస్. ఒకటి వచ్చేసి ఫస్ట్ ది బ్రూట్ ఫోర్స్ మెథడ్, అంటే మనకు తెలిసిన లాజిక్ని జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ మనకి లాజిక్ తెలిస్తే జస్ట్ మనకు తెలిసిన లాజిక్ ప్రకారం మనం జస్ట్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకొని అయినా అలా క్రియేట్ చేసి మనం సొల్యూషన్ని అచీవ్ చేయడం, అదొక బ్రూట్ ఫోర్స్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి లిస్ట్ కాంప్రిహెన్షన్స్. లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అంటే అది చాలా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లో మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం లిస్ట్ కాంప్రిహెన్షన్స్ యూజ్ చేసి అచీవ్ చేస్తాము. సో ఫస్ట్ బిఫోర్ ఈవెన్ నోయింగ్ అబౌట్ ఆల్ దోస్ వే ఆఫ్ అప్రోచెస్ మనకి టూ మెథడ్స్ అనేవి, లిస్ట్ మెథడ్స్ అనేవి తెలుసుకోవాలి. ఒక మెథడ్ నేమ్ అపెండ్, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఎక్స్టెండ్. సో ఈ రెండు కూడా లిస్ట్ మెథడ్స్. ఇవి ఓన్లీ లిస్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్కి మాత్రమే ఉంటాయి, అపెండ్ అండ్ ఎక్స్టెండ్ అనేది. సో ఫస్ట్ అపెండ్ అంటే ఏంటంటే ఎలిమెంట్ ప్రొవైడెడ్ యాజ్ అ ఇన్పుట్ ఈజ్ అపెండెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఒరిజినల్ లిస్ట్ యాజ్ అ సింగిల్ ఎంట్రీ. మనం ఏమైతే ఎలిమెంట్స్ అపెండ్ అనే మెథడ్కి పాస్ చేస్తామో అవన్నీ కూడా యాజ్ అ సింగిల్ ఎంట్రీగా మన ఒరిజినల్ లిస్ట్లోకి అపెండ్ అవుతాయి, యాడ్ అవుతాయి. సో సేమ్ వే ఎక్స్టెండ్ తీసుకున్నామంటే, ఎక్స్టెండ్ అంటే ఏం చేస్తుందంటే ఈచ్ ఇటరబుల్ ఎలిమెంట్ సప్లైడ్ యాజ్ అ ఇన్పుట్, ఎవ్రీ వన్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఈజ్ అపెండెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఒరిజినల్ లిస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఒక ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా ఇది అపెండ్ చేసి ఒరిజినల్ లిస్ట్లోకి యాడ్ చేస్తుంది. సో ఈ టూ మెథడ్స్లో కూడా మనం యాడ్ చేసే ఎలిమెంట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద లిస్ట్లోకి అపెండ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక లిస్ట్ 1 2 3 అని ఉందంటే దానికి మనం అపెండ్ 4 అంటే ఆ అపెండ్ 4 అని చేస్తే 4 అనేది ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి యాడ్ అవుతుంది. అంటే 1 2 3 తర్వాత 4 అనేది యాడ్ అవుతుంది. సేమ్ వే ఎక్స్టెండ్ కూడా అంతే, ఎలిమెంట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి యాడ్ అవుతాయి. బట్ ఇక్కడ అపెండ్ అనేది దీనికి ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఒకసారి యాడ్ చేస్తుంది. నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇచ్చామంటే ఇది యాడ్ చేయలేదు, యాజ్ అ సింగిల్ ఎంట్రీ లాగానే కన్సిడర్ చేస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అపెండ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. 1 2 3 4 5 6 అనేది మనకు ఒక ఇన్పుట్, దానిలోకి 7 8 9 అనేది అపెండ్ చేస్తాము. సో 7 8 9 అనేది డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాము, 7 8 9 అనేది యాజ్ అ సింగిల్ ఎంట్రీగా ట్రీట్ చేసి ఈ లిస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటున్నారు. అంటే 1 2 ఈ సబ్ లిస్ట్ తర్వాత 3 4 5 6 అనే ఈ సబ్ లిస్ట్ తర్వాత 7 8 9 అనే ఈ లిస్ట్ యాడ్ అవుతుంది. సో సేమ్ వే ఎక్స్టెండ్ అనేది తీసుకుంటే 1 2 3 4 5 6 ఈ 3 4 5 6 అనేది ఒక సబ్ లిస్ట్. ఇలా ఉన్న లిస్ట్కి మనం 7 8 9 అనే ఎలిమెంట్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో లిస్ట్ ఆఫ్ 7 8 9 అని చెప్తే ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, సో ఇక్కడ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ లాగా యాడ్ అవుతుంది. సో దెన్ 3 4 5 6 తర్వాత ఏమవుతుంది, 7 8 9 అనేది ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా యాడ్ అవుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 1 2 3 4 5 6 మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకునే ఎగ్జాంపుల్. ఇప్పుడు అపెండ్ మెథడ్లో ఏం చెప్పాము, 7 8 9 అనేది అపెండ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. సో దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తాను. సో ఇక్కడ సేమ్ చెప్పుకున్నట్టు 1 2 3 4 5 6 తర్వాత మనం అపెండ్ 7 8 9 అని ఇచ్చాము. 7 8 9 అని ఇస్తే ఏమవుతుంది, 7 8 9 అనే దాన్ని యాజ్ అ సింగిల్ ఎంట్రీగా ట్రీట్ చేసి యాడ్ చేస్తుంది. నెక్స్ట్ అపెండ్ అయిన తర్వాత ఆ అపెండ్ అయిన లిస్ట్కే నేను ఎక్స్టెండ్ యూజ్ చేసి 10 11 12 అనే ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ 7 8 9 ఈ ఫస్ట్ ఇనిషియల్గా ఉన్న ఈ ఎలిమెంట్స్ అండ్ అపెండ్ చేసిన 7 8 9 అనే సబ్ లిస్ట్ తర్వాత ఈ ఎలిమెంట్స్ అనేవి మనం యాడ్ చేస్తున్నాము యాజ్ అ లిస్ట్గా. 1 సెకండ్ 11 12 అండ్ ప్రింట్ ఎల్. సో దీన్ని ప్రింట్ చేస్తే 1 2 3 4 5 6 ఆల్రెడీ 7 8 9 ఇది మనకు ఒరిజినల్ లిస్ట్. దీంట్లోకి 10 11 12 అనే ఈ ఎలిమెంట్స్ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఇలా అయితే అపెండ్ అండ్ ఎక్స్టెండ్ అనే మెథడ్స్ వర్క్ అవుతాయి. బట్ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఉన్న ఈ లిస్ట్ని ఫ్లాటెన్ చేసి ఫైనల్ ఇలా ఈ విధంగా అవుట్పుట్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేద్దాం.
సో కన్వర్ట్ చేయాలంటే మనకి తెలుసుకోవాల్సింది ఒక మెథడ్ ఉంది. సో ఈజ్ ఇన్స్టాన్స్ అనేది ఏంటంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉండిద్దో అది ఎనీ క్లాస్కి రిలేటెడా, లైక్ ఎదర్ లిస్ట్కి సంబంధించిందా లేదంటే టపుల్కి సంబంధించిందా, సో ఇలా వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, 6 ఈజ్ అ ఇన్స్టాన్స్ ఆఫ్ ఇంటీజర్ క్లాస్. సో ఇదేమవుతుంది, 6 అనేది ఒక ఇంటీజర్. సో ఇంటీజర్ క్లాస్కి రిలేటెడ్ కాబట్టి ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ 6, ఇంటీజర్ అని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చిన 6 అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంటీజర్ టైప్లో ఆ క్లాస్కి మ్యాప్ అవుతుంది. సో సేమ్ వే ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్, నేను ఒక లిస్ట్ తీసుకున్నాను 1, 2, 3, లిస్ట్. సో ఇది ఈ 1, 2, 3 అనేది లిస్ట్ డేటా టైప్. సో దీని క్లాస్ టైప్ వచ్చేసి ఏమవుతుంది, లిస్ట్ అవుతుంది. సో దీన్ని ప్రింట్ చేసినప్పుడు కూడా ట్రూ ఉంటుంది. సో సేమ్ వే మనం ఈ అపెండ్ అనే మెథడ్, ఎక్స్టెండ్ అనే మెథడ్, ఈజ్ ఇన్స్టాన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి మనకి ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం. సో ఇక్కడ ఉన్నదంతా క్లియర్ చేస్తా. ఆ ఎగ్జాక్ట్ మనకిచ్చిన ప్రాబ్లమ్ని తీసుకొని ఎలా అప్రోచ్ అవ్వాలో, దీనికి సొల్యూషన్ ఎలా తీసుకురావాలో చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా అయితే దీన్ని ఒక ఒరిజినల్ లిస్ట్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనకి ఒక ఫైనల్ లిస్ట్ కావాలి కాబట్టి ఒక ఎంటీ లిస్ట్. సో ప్రజెంట్ అయితే నేను బ్రూట్ ఫోర్స్ మెథడ్ యూస్ చేసి చేస్తున్నా. సో మనకి జనరల్గా లాజిక్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఫర్ ఒక ఐటమ్ తీసుకుంటున్నాం, ఐటమ్ అనే వేరియబుల్ ఇనిషియేట్ చేసుకొని ఫర్ ఐటమ్ ఇన్ ఒరిజినల్. సో ప్రతి ఒక్క ఐటమ్ని ఒరిజినల్ అనే లిస్ట్లోకి లూప్ చేస్తున్నా. ఇఫ్ ఐటమ్ అనేది ఏం చెప్పాము, ఐటమ్ అనేది లిస్ట్ ఇన్స్టాన్స్ అయితే లేదంటే టపుల్ ఇన్స్టాన్స్ అయితే ఎలా అపెండ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్టెండ్ అయినా యూస్ చేసుకోవాలి. ఆ ఫైనల్ అనే లిస్ట్లోకి మన ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. సో మనకి తెలిసిన ఈజ్ ఇన్స్టాన్స్ ఐటమ్, ఇఫ్ ద ఐటమ్ ఈజ్ అ క్లాస్ టైప్ ఆఫ్ లిస్ట్, దెన్ లిస్ట్ అయితే ఏంటి, మనకి ఏమవ్వాలి, ఆ లిస్ట్ లాగా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా యాడ్ అవ్వాలి. కాబట్టి మనం ఎక్స్టెండ్ అనే మెథడ్ యూస్ చేస్తాం. సో ఫైనల్ డాట్ ఎక్స్టెండ్ అని యూస్ చేస్తే మనకు అప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా అవుట్పుట్ లిస్ట్లో చూపించినట్లుగా మనకి వర్క్ అవుతుంది. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి టపుల్ అనేది కూడా ఈ ఇన్పుట్ లిస్ట్లో ఒరిజినల్ లిస్ట్లో ఉంది కాబట్టి అలాంటి డేటా టైప్స్ హ్యాండిల్ చేయడానికి కూడా నేను ఇక్కడ ఎలిఫ్ స్టేట్మెంట్ యూస్ చేసి రాశాను. ఈ 2 టైప్స్ ఉన్నాయి. సో దీనికి రాసేసాం. ఎల్స్ అంటే ఇంకా ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఇంటీజర్ టైప్ ఉంది, ఒక స్ట్రింగ్ టైప్ ఉంది, మళ్ళీ ఫ్లోట్ తీసుకున్నా కూడా అవన్నీ యాజ్ అ ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఎల్స్లో ఫైనల్ డాట్ అపెండ్ అనే మెథడ్ యూస్ చేసుకుంటే అవి సింగిల్ ఎంట్రీగా వర్కౌట్ యాడ్ అయ్యి మనకి ఫైనల్గా మన లిస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. 1 సెకండ్. సో మనకి కావాల్సిన అవుట్పుట్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ పైథాన్. సో మనకి కావాల్సిన అవుట్పుట్ కూడా వచ్చింది. ఇక్కడ వాళ్ళు అడిగిన అవుట్పుట్ సేమ్ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ అవుట్పుట్ని అచీవ్ చేసాం. ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ అంటారు. ఇలా కాకుండా లిస్ట్ కంప్రహెన్షన్స్ అనేది కూడా ఒక వే ఉంది. అది సరే ట్రై చేస్తాను, బట్ మోస్ట్లీ ఎవరికైనా లిస్ట్ కంప్రహెన్షన్స్లో ఎలా రాయాలనేది ఐడియా లేకుంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. లిస్ట్ కంప్రహెన్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్ అని యాజ్ ఇట్ ఈస్గా తీసుకునేస్తున్నాను. ఇక్కడ ఫైనల్ అనేది తీసేసి లిస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఐటమ్ ఫర్ సబ్ లిస్ట్ ఇన్ ఒరిజినల్ లిస్ట్, ఒరిజినల్ ఫర్ ఈ సబ్ లిస్ట్ దేంట్లో ఉంటుంది, సబ్ లిస్ట్ ఇన్, ఇక్కడ దీనికి సంబంధించిన మనం ఇంతకుముందు ఈజ్ ఇన్స్టాన్స్ అని చెప్పేసి రాసిన థింగ్స్ అన్నీ అవన్నీ ఇక్కడ రాయొచ్చు ఆ కండిషన్స్. ఇఫ్ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ సబ్ లిస్ట్ కామా ఇఫ్ ఇట్ ఈస్ అ లిస్ట్, దెన్ మనకి సబ్ లిస్ట్ అనేది రిటర్న్ చేయాలి. ఎల్స్ ఇక్కడ ఏంటి, దీని సింటాక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ సబ్ లిస్ట్ కామా టపుల్ అయితే ఇక్కడ సబ్ లిస్ట్ అనేది రిటర్న్ చేయమని, అండ్ దెన్ ఫైనల్గా ఎల్స్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ చేయమని చెప్పేసి మనం ఇక్కడ అంటున్నాం. ఈ విధంగా నౌ ఐ విల్ ప్రింట్ ఫైనల్ లిస్ట్. One second. Item for sublist in original, for sublist in for item in sublist. ఈ విధంగా మనకి లిస్ట్ కాంప్రహెన్షన్స్ కూడా వర్క్ అవుతుంది. సో ఐటమ్ ఫర్ సబ్లిస్ట్ ఇన్ ఒరిజినల్
1 second ఇది రెడీ చేద్దాం. ఒరిజినల్ ఫర్ ఐటమ్ ఇన్ సబ్ లిస్ట్ ఇఫ్ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ సబ్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ అని, ఎల్స్ సబ్ లిస్ట్ ఆఫ్ ఇఫ్ ఈజ్ ఇన్స్టాన్స్ సబ్ లిస్ట్ ఆఫ్ టపుల్ అయితే ఈ ఎలిమెంట్స్ యాజ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా అపెండ్ చేసుకోమని చెప్పేసి, ఎల్స్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ 1 2 ఇట్లా ఇంటీజర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ ఫ్లోట్స్ ఏవైనా డేటా టైప్స్ ఉంటే ఈ సబ్ లిస్ట్ యాజ్ అ లిస్ట్ లాగా ట్రీట్ చేయమని చెప్పేసి మనం ఇక్కడ రాసాము. బిఫోర్ దిస్ విల్ గో టు బ్రూట్ ఫోర్స్ మెథడ్ అండ్ విల్ డిస్కస్ ఇట్ హౌ ద బ్రూట్ ఫోర్స్ మెథడ్ సొల్యూషన్ విల్ వర్క్. సో ఇక్కడ ఫర్ ఐటమ్ ఇన్ ఒరిజినల్ అంటే ఈ ఒరిజినల్ లిస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో ఇనిషియల్గా ఐటమ్ అనేది ఏమవుతుంది, ఐటమ్ ఈక్వల్స్ టు 1 అనేది ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ లిస్టా కాదు, సో ఇట్ విల్ కమ్ టు ఎలిఫ్. ఈ 1 అనేది ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ టపులా కాదు, సో ఫైనల్ ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసి ఇక్కడ ఫైనల్ అనే లిస్ట్లోకి 1 అనేది అపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి 2. సేమ్ వే ఐటమ్ అనేది సెకండ్ లూప్ అప్పుడు ఐటమ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఇది లిస్ట్ డేటా టైప్ కాదు, టపుల్ డేటా టైప్ కాదు, ఇది ఎల్స్లోకి వచ్చేసి 2 అనేది ఇక్కడ అపెండ్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చిన ఐటమ్ ఏంటి 3 4 5. ఇది థర్డ్ లూప్కి 3 4 5 అని వచ్చింది. 3 4 5 అనేది ఏంటి మనకు ఒక లిస్ట్ టైప్. సో ఇక్కడ ఫైనల్ అనేది ఏమవుతుంది, ఫైనల్ లిస్ట్లోకి ఆల్రెడీ మనకి 1 2 2 అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం 3 4 5 అనే లిస్ట్ని ఇక్కడ ఎక్స్టెండ్ యూజ్ చేసి యాడ్ చేసుకుంటున్నాం ఫైనల్ అనే లిస్ట్లోకి. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం పాస్ చేసిన ఇటరబుల్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా యాడ్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్లో 1 2 3 4 5 అవుతుంది. నెక్స్ట్ లూప్కి 6 అవుతుంది. 6 అయినప్పుడు ఇవి లిస్ట్ టైప్ కాదు, టపుల్ టైప్ కాదు. నెక్స్ట్ 1 2 తర్వాత 3 4 5 ఆల్రెడీ పైన ఉంది కాబట్టి ఫైనల్లో దానికి 6 యాడ్ అవుతుంది. ఆ తర్వాత 7 8 కూడా సేమ్ వే ఇక్కడ లిస్ట్ డేటా టైప్ కాబట్టి 7 8 అనేది ఫైనల్లోకి ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ 9 ఉంది. ఈ 9 అనేది లిస్ట్ కాదు, టపుల్ కాదు. సో ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఆల్రెడీ 7 8 దాకా ఉన్న ఫైనల్ లిస్ట్లోకి 9 అనేది అపెండ్ అవుతుంది. ఆ తర్వాత ఇటరేషన్కి 10 11 అని ఒక టపుల్ వచ్చి మనకి ఇన్పుట్గా వస్తుంది. సో 10 11 అనేది టపుల్ టైప్, ఇట్స్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ టపుల్ క్లాస్. సో ఇది ఎలిఫ్ స్టేట్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ ఫైనల్ లిస్ట్ ఏమవుతుంది, ఫైనల్ లిస్ట్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. బట్ 10 11 అనేది ఇక్కడ మనం ఎక్స్టెండ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ టపుల్ ఎలిమెంట్స్ కూడా 10 11 ఇలా ఇండివిజువల్ ఎలిమెంట్స్ లాగా యాడ్ అవుతాయి. ఆ తర్వాత పైథాన్ అని చెప్పేసి మనకు ఒక స్ట్రింగ్ వచ్చింది. ఈ స్ట్రింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ లిస్ట్ అండ్ ఆల్సో నాట్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ టపుల్. సో ఫైనల్గా ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఫైనల్లో మనకి ఏముంది, ఇది ఉంది. సో దీనికి పైథాన్ అనే స్ట్రింగ్ యాడ్ ఆన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ప్రింట్ ఫైనల్ లిస్ట్ని చేస్తే ఇదే ప్రింట్ అవుతుంది. సో నేను రన్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 and finally Python is a string. This is also got added into final list. So if you have any doubts on this question, please do let me know in the comment section. Please like and share and subscribe to this channel. Thanks for watching.